ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. ద్వాదశ రాశి వాళ్ళ 2024 సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్, కమెంట్, షేర్ చేయండి. జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఈ యొక్క మెయిన్ 4 గ్రహాలు ఏదైతే ఉందో రాహు, కేతు, గురు, శని, ఈ యొక్క మార్పులు ఏదైనా ఉందా, వాటి ద్వారా మనకి ఏదైనా ఈ యొక్క రాశుల వాళ్ళకి మార్పు ఏమైనా కనిపిస్తుందా అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముందుగా ఈ యొక్క గురువు గారు అంటే 2024 మే మాసంలో 1వ తేదీ నుంచి గురువు మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. శని మాత్రం కుంభరాశిలోనే సంచారం, రాహువు కూడా మీనరాశిలో సంచారం, కేతువు కన్యా రాశిలో సంచారం. అంటే గురువు గారు మాత్రమే ఈ ఒక సంవత్సరంలో అందులోన మే 1వ తేదీ నుంచి ఈ ఒక వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఏదైతే గురుగ్రహ మార్పు ఉందో ఈ మార్పు వలన ఏ రాశుల వాళ్ళకి గురుబలం రాబోతున్నది, ఏ రాశుల వాళ్ళు గురుబలం లేకుండా ఉంటున్నారు, వాళ్ళు ఎలాంటి నియమాలు, చిన్న చిన్న పరిహారాలు పాటించుకోవాలి అని ఈ ఒక వీడియోలో చెప్పుకుందాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గురుబలం లేదో, అంటే మే తర్వాత గురుబలం లేదో ఆ రాశులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి నేను కొద్దిగా పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అవి ఇప్పటి నుంచే మీరు చేసుకుంటూ వెళ్తే మే 1వ తేదీ నుంచి ఇబ్బందులు రాకుండా కొద్దిగా మీకు పాజిటివ్నెస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్రేక్షకులకి రాశి ఫలితాల ఒక ఫలితాంశాలు చెప్పుకునే ముందు మీకు స్వజాతకం అని ఉంటుంది. స్వజాతకము అంటే మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కోసం, అంటే టైమింగ్స్కి ఏ లగ్నం వచ్చింది, ఆ లగ్నం నుంచి ఏ దశాభుక్తులు జరుగుతున్నాయి మన జాతకంలో, అవి గనక బాగున్నట్లు గనక అయితే పెద్దగా రాశి ఫలితాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ రాశి ఫలితాలు ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానండి. మనము భోజనం చేస్తాము, పక్కన మ్యాంగో పికల్ లాంటిది అంటే పచ్చడిది మనము పెట్టుకుంటాం. యాక్చువల్లీ వై? బికాజ్ మనకి అన్నంలో కావచ్చు, కూరలో కావచ్చు, సాల్ట్, కారం సరిపోకపోతే ఈ మ్యాంగో పికల్ ద్వారా మనము టేస్ట్ని తీసుకుంటాం. ఇక్కడ భోజనం అంటే లగ్న కుండలి అండి, మ్యాంగో పికల్ అనేది రాశి ఫలితాలు. బై ఛాన్స్ దశాభుక్తి బాలేనప్పుడు, అంటే భోజనం బాలేనప్పుడు మ్యాంగో పికల్స్కి మనము దాన్ని తీసుకుంటాం. అంటే ఇక్కడ దశాభుక్తి బాలేదు, గోచారంలో అట్లీస్ట్ గురుబలం ఉన్నా, శని బలం ఉన్నా, అప్పుడు కొద్దిగా దశాభుక్తి బాలేదు కాబట్టి ఇది కొద్దిగా మనకి సహాయం చేస్తుంది. అయితే ఈ యొక్క రాశి ఫలితాలు మనము ప్రారంభం చేద్దాం. తదుపరి రాశి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఇక్కడ 2024 సంవత్సరం మొత్తం గురుబలం ఉండదు, శని బలం ఉండదు, రాహు బలం ఉండదు, కేతు బలం కూడా ఉండదు. అయితే ఇక్కడ మీ ఒక దశాభుక్తులు అంటే స్వజాతకంలో, జన్మ జాతకంలో మీ దశాభుక్తి బాగుంటే పెద్దగా ఇబ్బంది లేదు. ఈ యొక్క మే 1వ తేదీ తర్వాత గురువు గారు మనకి చతుర్థానికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. అయితే గురువు గారు ఏ దృష్టిని చూస్తున్నాడు? పంచమ దృష్టితో, సప్తమ దృష్టితో, నవమ దృష్టితో కుంభరాశి నుంచి ఏ రాశిని చూస్తున్నాడు అని తెలుసుకుందాం. ముఖ్యంగా తన ఒక పంచమ దృష్టితో కుంభరాశి నుంచి అష్టమ స్థానమైన కన్యా రాశిని చూస్తున్నాడు. తర్వాత మనకి ఇక్కడ ముఖ్యంగా కుంభరాశి నుంచి గురువు గారు చతుర్థ స్థానంలో, అంటే మే 1వ తేదీ నుంచి చతుర్థానికి వెళ్ళి సంచారము, సప్తమ దృష్టితో దశమ స్థానాన్ని, అంటే కుంభరాశి నుంచి దశమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు. తర్వాత మనకి నవమ దృష్టితో
కుంభరాశి నుంచి వ్యయస్థానమైన మకర రాశిని చూస్తున్నాడు. అంటే ఏ దృష్టికి కూడా ద్వితీయ స్థానం రాలేదు, పంచమ దృష్టి రాలేదు, సప్తమ దృష్టి రాలేదు, నవమ దృష్టి రాలేదు, లాభ దృష్టి కూడా రాలేదు. అంటే గురుబలం కొద్దిగా లేదు, చాలా ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలోనే ఏలినాటి శని ఒక ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవమానము, శారీరక బాధము, తర్వాత బద్ధకం పెరిగే ఒక సూచనలు, లేజినెస్, అవమానాలు, అపనిందనలు ఎదుర్కొనే ఒక అవకాశాలు ఉంటాయి. జన్మరాశిలో ఉంటున్న శని వలన ఏ పని చేయాలనుకున్నా కూడా అది ఫినిష్ చేయలేరు, ప్రారంభం కూడా చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రారంభం చేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ఒక ప్రమేయము. సో మొత్తానికి నెగిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ద్వితీయ స్థానంలో ఉంటున్న రాహు వలన, అష్టమ స్థానంలో ఉంటున్న కేతు వలన, సో ఇక్కడ కూడా కొద్దిగా కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో ఎక్కువ ఇబ్బందులు ఉండే ఆస్కారము. ఆహారం తినేటప్పుడు, ఆహారం ఒక పద్ధతిలో ఏదైతే మీరు భోజనం చేస్తుంటారో దాంట్లోనూ కూడా కొద్దిగా ఇబ్బందులు, ఫుడ్ పాయిజన్ లాంటివి అవ్వడము, సరైన సమయానికి భోజనం చేసుకోలేకపోవడము, సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. ఎక్కువగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ లాంటివి, అక్కడక్కడగా చర్మానికి సంబంధించిన విషయము, అంటే గాయం అవ్వడం లాంటివి, పింపుల్స్ పెరగడం లాంటివి, సో ఇటువంటివన్నీ ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత గురువు గారు కూడా చతుర్థ స్థానంలో, చతుర్థ స్థానంలో, అంటే మే 1వ తేదీ వరకు తృతీయ స్థానంలో, తదుపరి చతుర్థ స్థానంలో. సో చతుర్థ స్థానంలో కూర్చొని ఈ ఒక దశమ స్థానాన్ని చూస్తున్నాడు, అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు, వ్యయస్థానాన్ని చూస్తున్నాడు. సో ఒక చోట ఉద్యోగం చేయలేకపోవడం, దశాభుక్తి బాగున్నట్లు కనుకైతే మీ యొక్క జన్మజాతకంలో పెద్దగా ఇబ్బంది ఉండదు. దశాభుక్తి కూడా బాగాలేదు అంటే శని కూడా ఫెయిల్ అయ్యాడు కాబట్టి గోచారంలో మీ జన్మరాశిలో శని ఉంటున్నాడు. ఇక్కడ గురువు గారు కూడా మనకి ఇక్కడ ఇబ్బందిలో ఉంటున్నాడు కాబట్టి ఒక చోటు పని చేయలేకపోవడము, తరచు ఉద్యోగం మార్చడము, ఏ ఉద్యోగానికి వెళ్ళినా అపనిందనలు, అవమానాలు ఎదుర్కోవాల్సిన ప్రమేయం రావడము, కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు రావడము, తల్లితో విభేదాలు, తర్వాత గృహ మార్పిడులు, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ఒక సంవత్సరం కుంభరాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది రకంగానే ఉంటుంది, ఇబ్బంది పెట్టే ఒక రకంగానే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ ఒక కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి, త్రయోదశిని పాటించండి. త్రయోదశి తిథి రోజు ప్రదోష కాలంలో సాయంత్రం పూట ఈశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోండి. పంతులు గారు నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేసేటప్పుడు మీరు నందికి అభిషేకం చేస్తూ ఉండండి. జలాభిషేకము, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ చెప్పుకుంటూ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శనికి 8 శనివారాలు మీరు నల్ల నూనెతో అభిషేకం చేయించుకోండి. లేదా ఇనుప వస్తువులని దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆ దానం ఎలా ఉండాలి అంటే అది వాళ్ళ ఉపయోగించుకోవాలి, ఉపయోగం అవ్వాలి వాళ్ళకి. సో అలాంటి దానాలు ఇవ్వండి. ఇప్పుడు ఇనుపుతో చేసిన బీరువా లాంటివి కావచ్చు, ఇనుపుతో చేసిన ఏదైనా వస్తువులు కావచ్చు, డొనేషన్ లాంటివి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నల్ల దుస్తులని అవాయిడ్ చేయండి. నల్ల రంగులతో కుట్టిన బట్టలని తొడుక్కోవద్దు. తర్వాత ద్వితీయ స్థానంలో ఉంటున్న రాహు వలన అంటే మాట్లాడేటప్పుడు కావచ్చు, షూరిటీ సంతకం లాంటివి, ఫైనాన్షియల్ విషయంలో అప్పులు ఇవ్వడము, తీసుకోవడం లాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ఉద్యోగం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. రాహుకి నల్ల మినుములతో చేసిన పదార్థాలని ఆవులకి పెట్టొచ్చు, లేదా నల్ల మినుములని శుక్రవారం సాయంత్రం పూట నానబెట్టేసి శనివారం ఉదయాన్నే బెల్లంతో కలిపి నా గోచారంలో ఉంటున్న ద్వితీయ భావస్థిత రాహుగ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకొని ఆవుకి తినిపించడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అష్టమ స్థానంలో ఉంటున్న కేతు వలన ఇబ్బంది రాకుండా ఉండడానికి ఇక్కడ గణపతిని ఆరాధించండి. గరిక లాంటివి గణపతికి అర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉలువలని ఆవులకి తినిపించండి. తర్వాత గురుగ్రహ దోష నివారణ ప్రతి గురువారం దత్త చరిత్ర, గురు చరిత్ర, సాయి చరిత్ర లాంటివి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. శనగలని బెల్లంతో కలిపి ఎద్దులకి తినిపించండి. శనగల హారాన్ని దత్తుడికి వేయండి, లేదా సాయిబాబాకి వేయడానికి ప్రయత్నం చేసుకోండి. ప్రతిరోజు కూడా తప్పనిసరిగా కుల దేవత ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.